అందరికీ నమస్కారం. నా పేరు మమత. టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇక మీ ముందుకి ఒక మంచి ఫోక్ సింగర్ని పట్టుకొచ్చిన. ఇక గీతమ్ముడైతే పాట పాడిండనుకో ఇక కళ్ళల్లో నీళ్ళే వస్తాయి. ఎమోషనల్ సాంగ్స్, అమ్మ గురించి, ప్రేమ గురించి, అన్నిటి గురించి మస్తు వాడతాడు. ఇక ఇన్ని రోజులు అనుకున్నాం కదా కరీంనగర్లో, సిద్దిపేటలోనే మట్టి మాణిక్యాలు ఉన్నారని అనుకున్నాం కదా. ఇక ఇప్పుడు హైదరాబాద్లో ఇట్లా ఉన్నారు. ఇక గీ తమ్ముడు గురించి ముచ్చట్లేందో, గీ తమ్ముడు ఎన్ని పాటలు పాడిండో, ఏం కథను మొత్తం పూరా అడుచుకుందాం పారిగా. నమస్తే తమ్ముడా. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా నాకు. నువ్వు ఎట్లున్నావు? నేను మస్తున్నా, జబర్దస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండల్, చౌదరిగూడ విలేజ్ అక్క. శంషాబాద్ అవును. అంటే ఇక హైదరాబాద్ అన్నట్టే కదా. హైదరాబాద్. ఇక నేను అందుకే చెప్పిన హైదరాబాద్ నుంచి కూడా మట్టి మాణిక్యం వచ్చిందని. నువ్వు ఎన్ని పాటలు వాడినావు? మొత్తం 8 సాంగ్స్ వాడినక్క. 8 సాంగ్స్. మరి అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తారు అక్క. పొలం పని ఇక్కడైనా శంషాబాద్? ఇక్కడనే అక్క. మీకు ఇక్కడ సొంతం ఇల్లు అన్ని ఉన్నాయి? ఉన్నాయి అక్క. అన్ని ఉన్నాయి. మరి నీకు ఈ పాటలు పాడాలన్న కోరిక ఎట్లా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి వాడతా అక్క నేను సాంగ్స్. స్కూల్ టైం నుంచే వాడతా. గిట్లా ఫోక్ సాంగ్స్ మీద ఎట్లా అంటే నీకు పాడాలని ఎట్లా ఐడియా వచ్చింది? అంటే అట్లా చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తున్నాయి కదా అక్క పాటలు. అందరు పాటలు పాడినోళ్ళు పాడుతూనే ఉన్నారు, కానీ నీకు ఫోక్ సాంగ్స్ ఎవరిని చూస్తే పాడాలనిపించింది? నాకు ఇన్స్పిరేషన్ అయితే మంగ్లీ అక్క. మంగ్లీ అక్క. అగో ఇన్నరా, మంగ్లీ అక్క అట అందరికి గావనే ఉంటది ఎక్కువ మోస్ట్లీ. చూద్దాం ఇక. మరి ఫస్ట్ పాట ఏడవాణ్యం? ఫస్ట్ పాట నేను రాఖీ పండగకు వాడినాక. అసలు ఎట్లా వచ్చింది ఇక అవకాశం నీకు? అయితే నేను ఫస్ట్ అప్పుడు టిక్ టాక్ ఉంటుండే కదా, ఆ టిక్ టాక్ లో ఓన్ వాయిస్ సాంగ్స్ వాడుతుండే. అట్లా చూసి నాకు తెలిసిన అన్న సందీప్ అన్న అని ఉంటాడు. ఆ అన్న ఆయన తెలిసిన యూట్యూబ్ ఛానల్ అన్నకు చెప్పిండు. ఆ అన్న పేరు ఇట్లా సందీపే. అయితే ఆ అన్న నాకు ఫస్ట్ ఛానల్లో ఛాన్స్ ఇచ్చిండు అక్క సాంగ్ వాడడానికి. మరి ఆ పాట ఒకసారి పాడతావా? పాడతాక. కోయిలమ్మ కూతలు వేసే రాఖీల పండుగ రానే వచ్చే, కోయిలమ్మ కూతలు వేసే రాఖీల పండుగ రానే వచ్చే, ఎప్పుడొస్తావు చెల్లెమ్మ నాకు రాఖీ గట్టవ చెల్లెమ్మ, వచ్చిపోయేతో వాళ్ళల్లా ఎదురు చూస్తి చెల్లెమ్మ, అద్దుమరాతిరి మేలుకలయ్యే తోడ పుట్టిన సెల్లె యాదిలకొచ్చే, అద్దుమరాతిరి మేలుకలయ్యే తోడ పుట్టిన సెల్లె యాదిలకొచ్చే, వాకిట్ల ముగ్గులో మన అమ్మ నీ రూపును దిద్దెను చెల్లెమ్మ, అరుగుల మీద నాటి ఆటలు యాదొచ్చే చెల్లెమ్మ, మళ్ళా నాకు జన్మే ఉంటే చెల్లి నీకే అన్నగా పుడతా, తోడా పుట్టిన ప్రేమలే పూలై పూచెను చెల్లెమ్మ, పువ్వు పువ్వున దేవుణ్ణే మొక్కుతున్న చెల్లెమ్మ. బాబా ఏమన్నావు అన్నవరా. ఫస్ట్ పాటే చాలా మంచిగా అన్నావు. థ్యాంక్స్ అక్క. అంటే ఈ అవకాశం ఆ అన్న ఇచ్చిండు. అవునక్క. ఈ పాట వాడినాక నీకు ఇంకా ఎట్లా అంటే ఈ పాట వాడినాక అవకాశాలు ఎక్కువ వచ్చినాయా? లేదక్క, అవకాశాలు అంటే ఎక్కువ ఏం రాలేవు, కానీ మంచి పేరు అయితే వచ్చింది అక్క. మంచి పేరు ఈ పాటతోటి. ఫస్ట్ పాట. నువ్వు ఎక్కువ నీకు బాగా ఇష్టమైన పాటలు ఏంటి? ఇష్టమైన అంటే నేను ఫోక్ సాంగ్స్ ఎక్కువ వాడతా. ఎమోషనల్ పాటలు ఎక్కువ వాడతావని విన్నా కదా నేను. మరి అవునక్క. అవును. ఒక్క ఎమోషనల్ పాట ఎట్లా అంటే నువ్వు వాడగానే నాకు కళ్ళల్లో నీళ్ళు రావాలి అట్లా వాడు. అయితే ఇప్పుడు మనకు అందరికి ఎమోషన్ అయితే అమ్మనే కదా అక్క. అమ్మనే. అమ్మ గురించి వాడతా. పాడు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సొమ్మసిల్లునమ్మా, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున, అమ్మా
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో. అబ్బా అబ్బా అబ్బా. మీ అమ్మ అంటే చాలా ఇష్టమా నీకు? ఇష్టం అక్క. అమ్మ పాట వాడినావు కదా, అట్లనే నానంటే కూడా ఇష్టమే ఉంటది కదా. అవునా? మరి ఇక నాన్న గురించి కూడా ఒక పాట పాడు. పాడతానక్క. పాడు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఓ లాస్ట్ కి మ్యూజిక్ తో సహా వాడుతుందో. నాన్న 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 నా నీ మనసు ఎంత గొప్పదో నాన్న. మస్తు వాణ్యం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.